హే గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫార్మ్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఆ ఫార్మ్స్ ఎలా యూజ్ చేస్తారు ఏంటి. ఓకే, వాట్ ఆర్ ద ఫార్మ్స్ అండ్ హౌ కెన్ యూ యూజ్ ది ఫార్మ్స్ ఆర్ హౌ టు యూజ్ దీస్ ఫార్మ్స్. ఓకే, దెన్ వాట్ ఆర్ ద వేర్ యూ can implement these forms, then implement this form, right? Then how many types in forms, then last one వచ్చేసి to create the user login page, right? So we can write the how can you create a login page, right? అసలు మెయిన్ థింగ్ ఫార్మ్స్ ఏంట్రా బాబు అంటే ఏం లేదు, జస్ట్ ఏదైతే మన యూజర్ ఒక డేటాని స్టోర్ చేసుకునేది అనమాట, అది ఒక ఫామ్ అంటాం. ఎందుకు ఎలా పడితే ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఫామ్, ఎందుకంటే నీకు ఒక నీట్ స్ట్రక్చర్గా ఉండాలన్నమాట. అంటే నీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఎలా అయితే నువ్వు ఆడికి కావాల్సిన ఫామ్స్లో నువ్వు ఫిల్ చేస్తావో ఆడికి కావాల్సిన ఫామ్స్ మాత్రం చూస్ చేసుకుంటాడు. షార్ట్ అంటే ఎప్పుడైతే రెజ్యూమ్స్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారో అదనమాట. ఇక్కడ ఫామ్ అనేది ఎందుకు రాస్తున్నారా అంటే ఇక్కడ మనకి లోడ్ చేసుకున్నప్పుడు బ్రౌజర్లో మనకు ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాక జస్ట్ ఈ ఫామ్ అనేది వేరియస్ స్టేజెస్లో వేరియస్ టైప్స్ అనేది వాడుతూ ఉంటాం అనమాట. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క ఫామ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క టైప్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్ ఎక్కడ వాడతారు అంటే బ్రౌజర్స్లో వాడుకుంటారనమాట. మనం ఇప్పుడు రియల్ వరల్డ్ చూసుకుంటే ఫీడ్బ్యాక్ ఫామ్స్లో కానీ జాబ్ అప్లై చేసినప్పుడు వారి యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా, నీ యొక్క దాన్ని ఏమంటారు, నీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేస్తే వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటాడు అన్నమాట. ఫస్ట్ థింగ్ అయితే ఇన్పుట్ తీసుకుందాం, టైప్ టెక్స్ట్ అనేది నార్మల్ టెక్స్ట్ అనమాట. అలా ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అలా 2 తీసుకుందాం. అండ్ సబ్మిట్ బటన్ కూడా ఒకటి తీసుకుంటే మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. జస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఒకసారి అవుట్పుట్ చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాం. ఇది జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సబ్మిట్ బటన్. మనకు ఒక నీట్ ఫార్మాట్ కావాలి కాబట్టి ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో, దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది. వేరే ఫోల్డర్లో ఒకసారి ఓపెన్ చేస్తే ఈ కోడ్ అనమాట. దీంట్లో ఒకసారి కామెంట్ చేస్తే మీకు ఒక డిస్క్రిప్షన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సబ్మిట్ నీట్గా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అది కదా. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సబ్మిట్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు మనం పైకి వచ్చేస్తే దీన్ని కోడ్ని కామెంట్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన కోడ్ని కామెంట్లో తీసేసి ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట ఒక్కొక్కటి. ఇక్కడ మీరు గమనించారా, అక్కడ యూజర్ నేమ్ అంటేనేమో మనం టైప్ చేసి వెళ్ళిపోతున్నాం, బట్ పాస్వర్డ్ కానీ షో చేయట్లేదు. ఇక్కడైతే మనకి పాస్వర్డ్ అనేది షో చేస్తుంది అన్నమాట. సో దానికోసం అనేది ఇక్కడ మనకి ఇన్పుట్ టైప్లో టెక్స్ట్ అనేది తీసేసి జస్ట్ మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే డిఫాల్ట్ అది ఒక టైప్ అనమాట. అర్థమవుతుందా? ఫామ్లో ఒక టైప్. ఎప్పుడైతే మనకి యూజర్ నేమ్ ఎంటర్ చేయగానే పాస్వర్డ్ అనేది అవతల వాళ్ళకి షో చేయకుండా ఉండడానికి. ఓకే, దెన్ సబ్మిట్ బటన్. ఇక్కడ దాకా క్లియర్ కదా. సో ఇప్పుడు మనం అంటే అన్నీ స్ట్రైట్గా ఉన్నాయి కదా. మనం ఇప్పుడు డివ్ అనే ఒక తీసుకొని ఇది ఒక కంటైనర్ బేసికల్గా. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం దీని యొక్క డివ్ గురించి. నీట్గా ఒక్కొక్క డివ్ అంటే ఒక్కొక్క ఇన్పుట్ టైప్కి ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క డివ్ ఇచ్చేసుకుంటే మనకి నీ కోడ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఇంకొక డివ్ తీసుకుందాం, ఒక్కో దానికి సపరేట్గా ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. చూడడానికి కూడా మీకు అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్
ఎప్పుడైనా సరే కోడ్ అనేది ఒక స్ట్రక్చర్ వేలో రాసుకుంటే మీకు కూడా ఎక్కడన్నా ఎర్రర్ వచ్చినా సరే ఈజీగా రిట్రీవ్ చేసుకోవడానికి ఆ ఫార్మాట్ చూడడానికి బాగుంటుంది అన్నమాట. అర్థమైంది కదా? ఇది సబ్మిట్ బటన్. సో దానికి సపరేట్గా ఉండడానికి కోసం ఒక బ్రేక్ పడేసి అక్కడ సరిపోతుంది. చూసారు కదా, అక్కడ ఒక బ్రేక్ పడేస్తే సెట్ అయిపోతుంది. అక్కడ డివ్ ప్లేస్లో బ్రేక్ పెట్టినా సరే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇలా సబ్మిట్ బటన్ అంటే అక్కడ ఏం ఎంటర్ చేస్తున్నావు నీకు క్లారిటీ తెలియకపోతే యూజర్ అనేవాడు ఏం ఎంటర్ చేస్తాడు. సో అందుకోసం మనం ఒక లేబుల్ క్రియేట్ చేసాం అనమాట. అంటే అరే బాబు దీ యొక్క పేరు ఉంది కదా, దాని యొక్క డీటెయిల్స్ అనేది ఈ ఫామ్లో ఫిల్ చేయి అని చెప్తాం అనమాట. అంతే. ఇక్కడ ఫర్ అనే యాట్రిబ్యూట్ దేనికి వాడతారు అంటే దేనికి వాడడం అదొక యాట్రిబ్యూట్. యూజర్ నేమ్ మనం లేబుల్ ఇస్తున్నాం కదా, సో ఆ యొక్క ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా, సో ఆ కాలమ్స్లో మనం ఏదైతే ఇన్పుట్ టైప్ ఉంటుందో ఇన్పుట్ టైప్లో ఒక ఐడి మెన్షన్ చేస్తాం. అది కూడా ఒక యాట్రిబ్యూట్. ఈ ఐడి ఎందుకు అంటే దీని యొక్క లేబుల్ యొక్క రెఫరెన్స్ అనమాట. దీని యొక్క రెఫరెన్స్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క లేబుల్ ఒక యూజర్ నేమ్ అని ఉంటుంది కదా, సో దాన్ని అంటే ఈ డేటా అనేది దీనికి సంబంధించిందని చెప్పడానికే ఇక్కడ ఐడి ఉంటుందన్నమాట. ఏదైతే ఐడిలో మనం డేటా రాస్తామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫర్ ఇక్కడ రాసాం కదా, సో ఆ రెండింటి మధ్యలో ఉండాలన్నమాట. అర్థమైందా? అది కథ. ఫర్ ఎగ్జాంపుల్ మన యూజర్ ఎన్ అనేది ఇచ్చుకుందాం. ఓకే, దెన్ సేమ్ దీంట్లో కూడా ఒకటే ఇచ్చుకుంటాం. సో అదనమాట. దానికి కూడా ఒక యూజర్ ఎన్ అనేది ఇచ్చేసుకుంటే దాని యొక్క రెఫరెన్స్ ఐడి అంతే, అంతమించి ఏం లేదు. అర్థమవుతుందా? సో ఎలా అయితే యూజర్ నేమ్ ఫస్ట్ ఫామ్ చేసుకున్నాం, సెకండ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా చేసేస్తే సరిపోద్ది మ్యాక్సిమం. అది అయిపోగానే లేబుల్ ఫర్ యూజ్ అది పక్కన పెట్టేసి ముందర మనం పాస్వర్డ్ అనేది తీసుకుందాం. పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అయిపోయినాక మనకు ఇప్పుడు ఐడి కావాలి కదా, సో ఇన్పుట్ దగ్గరలో ఐడి తీసుకొని మనం పాస్ అది ఒక యాట్రిబ్యూట్ అంతే. ఆ యాట్రిబ్యూట్లో మనం మెన్షన్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ దాంట్లో పాస్ చేస్తే సరిపోతుంది. అదనమాట యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో సబ్మిట్ బటన్. సో ఇక్కడ దాకా క్లియర్ కదా? అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే లాస్ట్ కోడ్ కదా, సో ఎలా ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది. యూజర్ నేమ్ టైప్ చేసాం, అలాగే ఒకసారి సబ్మిట్ చేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా పాస్వర్డ్ మర్చిపోయాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అండ్ చూసావు ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్ అని అదొక దాన్ని ఏమంటారు అలర్ట్ సింబల్ నీకు పంపిస్తుంది అనమాట. అంటే నువ్వు లాంగ్ టర్మ్లో రియల్ వరల్డ్లో ప్రాబ్లం చూసుకుంటే మనం ఏదైతే ఫామ్ అనేది 1 to 5 పేజెస్ ఉంటాయి కదా, దాన్ని ఫిల్ చేసినప్పుడు ఎక్కడైతే నువ్వు ఒక ఫామ్ ఫిల్ చేయవు, సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి టైప్ ఆఫ్ అలర్ట్ సింబల్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంతేగాని నువ్వు 1 to 5 పేజెస్ అయితే వెతుక్కుంటే ఒక 5 minutesలో సరిపోద్ది. అలా 1 to 100 పేజెస్లో నువ్వు వెతుక్కోవాలంటే సరిపోద్ది కదా, అంటే టైం వేస్ట్. సో అందుకని చెప్పేసి ఈ యొక్క అలర్ట్ సింబల్ అనేది మెన్షన్ చేస్తాం ఎప్పుడు వెనెవర్ ద యూజర్ అనేవాడు ఆ యొక్క ఫామ్ని, అది ఒక మ్యాండేటరీ ఫామ్ని ఫిల్ చేయలేదు. అర్థమవుతుందా? దీంట్లో ఒక మ్యాండేటరీ ఫామ్ ఉంటుంది, ఇప్పుడు నార్మల్ ఫామ్, ఆప్షనల్ ఫామ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయి. రానున్న వీడియోస్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అర్థమైందా? సో దీన్ని రావడానికి కోసం మనం ఏదైతే యాట్రిబ్యూట్ ఉంటుందో ఆ యొక్క యాట్రిబ్యూట్ అనేది వాడదాం అన్నమాట ఇక్కడ. అర్థమవుతుందా? సో మనకు కావాల్సింది ఏంటి, మన కోడ్లో చూసుకుంటే జస్ట్ ఏం లేదనమాట. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే ఆ సబ్మిట్ కూడా తీసుకోవట్లేదు. అర్థమవుతుందా? సో దీనికోసం ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ఇన్పుట్ టైప్లో మనకు కావాల్సింది
రిక్వైర్మెంట్ అనమాట. సో రిక్వైర్మెంట్ ఇది బేసికల్గా ఇది ఒక మన వాల్యూస్ ఎంత ఇచ్చుకోవచ్చు, బట్ ఇది ఒక బులియన్ టైప్ అనమాట. మీరు ఒక సి లాంగ్వేజ్, పైథాన్, జావా దేంట్లో నేను చూసినా సరే డేటా టైప్స్లో బులియన్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. ఇది ఏంట్రా అంటే ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ బులియన్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని నువ్వు డేటా ఎంటర్ చేస్తేనేమో ట్రూ, ఒకవేళ డేటా ఎంటర్ చేయలేదనుకో అది ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అది అలర్ట్ సింబల్ని షో చేసిద్ది అనమాట. అంతే, అంత మించి ఇంకేం లేదు. అర్థమవుతుందా? అది యూజర్ నేమ్కి ఇచ్చేసాం, అలాగే మళ్ళీ పాస్వర్డ్ అంటే రెండు వీటికి ఇవ్వాలి కదా. సో అది టైప్ చేయకపోయినా సరే, ఇది టైప్ చేయకపోయినా సరే, అదేనమాట కథ. యూజర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్ బటన్. ఇక్కడ సబ్మిట్ బటన్ లేదు. ఒకసారి కోడ్ని రిఫ్రెష్ చేద్దాం. యా, అక్కడ ఒక బ్రేక్, నేను అక్కడ బ్రేక్ తీసి అక్కడ చివరి లేబుల్ దగ్గర పెట్టాను. సో అందుకని మీకు ఇలా వస్తుంది అనమాట స్టెప్. ఎప్పుడైతే నీకు యూజర్ నేమ్ క్లిక్ చేస్తావో ఆ బాక్స్ అనేది అలర్ట్ అవుతుంది. అండ్ పాస్వర్డ్ కూడా ఎప్పుడైతే నువ్వు పాస్వర్డ్ టైప్ చేసావో అక్కడ అలర్ట్ సింబల్ అనేది వస్తుంది కదా, అదనమాట. సో అంటే సింపులే ఫామ్ క్రియేట్ చేయడం, బట్ యూ కెన్ యూజ్ ది ఫార్మాట్. అంటే ఏం లేదురా బాబు, దీని ఒక సిఎస్ఎస్ స్టైల్స్ని కొన్ని యాడ్ చేస్తే నీకు ఒక యూజర్ లాగిన్ ఐడి పేజీ సింపుల్గా అయిపోతుంది అనమాట. దీని యొక్క బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ కూడా చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని చేయడానికి మనకి 1 hour పడుతుంది. ఎందుకంటే కోడ్ చేయడానికి ఎంత ఒక హార్డ్లీ ఒక 2-3 minutes అంతేగాని, బట్ దీన్ని రికార్డ్ చేసి దీన్ని ఏదో కొంచెం మోడిఫికేషన్ చేసి అప్లోడ్ చేయడానికి ఇట్స్ టేక్ మచ్ మోర్ టైం. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సిరీస్ కింద కనెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. సో అదనమాట. థ్యాంక్ యూ. ఓకే.